ఈరోజు మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఒక ఇండియా స్క్వాడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ ఈ న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా టూర్ అనేది ఒక 3 ODI సిరీస్ అనేది ఉండబోతుంది. వీటిని ఒకవేళ మీరు మొబైల్లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూడవచ్చు. అదే ఒకవేళ మీరు టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్లో చూడగలరు. ఇంకా ODI వెన్యూస్ ప్రకారం వస్తే ఫస్ట్ ODI వచ్చేసి వడోదరలో జరగబోతుంది. సెకండ్ ODI రాజ్కోట్లో మరియు థర్డ్ ODI అనేది ఇండోర్లో జరగబోతుంది. గైస్, ఇండియా స్క్వాడ్లో చాలా అన్ఫార్చునేట్ చేంజెస్ కూడా వచ్చాయి. ఫస్ట్ మనం బ్యాటర్స్ నుంచి మొదలు పెడితే బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ యాజ్ కెప్టెన్ ఇంజరీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ యాజ్ వైస్ కెప్టెన్. ఒకవేళ అతను COV టెస్ట్ని పాస్ అయితే అతను డైరెక్ట్ వైస్ కెప్టెన్గా టీంలోకి వచ్చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి SSV జైస్వాల్. వికెట్ కీపర్స్గా KL రాహుల్, రిషబ్ పంత్. ఆల్రౌండర్స్గా జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ వచ్చేసి సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్. ఈ స్క్వాడ్లో రుతురాజ్ గైక్వాడ్ని శ్రేయస్ అయ్యర్ కోసం వదిలిపెట్టారు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేసినా కానీ టీంలో ప్లేస్ లేక అతన్ని వదిలేశారు. కానీ రుతురాజ్ గైక్వాడ్ స్క్వాడ్లో ఉంటే ఈ స్క్వాడ్ కొంచెం మరింత స్ట్రాంగ్గా ఉండేది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు సపోజ్ మీకు ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెల్లో శ్రేయస్ అయ్యర్ కనుక పాస్ కాకపోతే మీకు నెంబర్ 4లో ఎవరు వస్తారు? మీరు అంతా రిషబ్ పంత్ వస్తారంట. బట్ అతను అంత మంచి ప్లేయర్ కాదు వైట్ బాల్ ఫార్మాట్స్లో. సో ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ తీసుకోవడం ఉంటే బ్యాక్ ఓపెనర్గా వచ్చేటోడు మరియు నెంబర్ 4లో కూడా వచ్చేటోడు. సౌత్ ఆఫ్రికా సిరీస్లో నెంబర్ 4 వచ్చి అతను సెంచరీ కొట్టింది. ఇప్పుడు మనం ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ అయితే కెప్టెన్. ఒకవేళ వీళ్ళిద్దరు ఇంజరీస్ అయితే దాని రిప్లేస్మెంట్ SSV జైస్వాల్ వస్తాడు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆర్ రిషబ్ పంత్. శ్రేయస్ అయ్యర్ ఒకవేళ ఫిట్నెస్ టెస్ట్ పాస్ కాకపోతే రిషబ్ పంత్ వస్తాడు నెంబర్ 4లో. నెంబర్ 5 వాషింగ్టన్ సుందర్. నెంబర్ 6 KL రాహుల్. నెంబర్ 7 రవీంద్ర జడేజా. నెంబర్ 8 సిరాజ్ అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ చేయబోతున్నాడు ODI ఫార్మాట్లో. అతను చాలా మంచిగా బౌలింగ్ వేస్తాడని అనుకున్నాము. నెంబర్ 9లో హర్షిత్ రాణా ఆర్ నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకంటే ఆ పిచ్ బట్టి మనం నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉండాలా, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలని తెలుస్తుంది. కానీ హెడ్ కోచ్ మాత్రం ఖచ్చితంగా నెంబర్ 8 దాకా ఉండాలని అంటారు. అందుకని ఇప్పుడు నెంబర్ 9లో నితీష్ కుమార్ రెడ్డి వస్తారని అనుకుంటున్నాను. నెంబర్ 10లో కుల్దీప్ యాదవ్. నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఇంకా సర్ప్రైజ్ చేంజెస్ వచ్చేసి సమీర్ సెలెక్ట్ కాలేదు. అతను విజయ్ ట్రోఫీలో మంచిగా ఆడినా కానీ ఈ సిరీస్కి మాత్రం సెలెక్ట్ కాలేదు. ఇంకా హార్దిక్ పాండ్యా మరియు జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరూ T20 వరల్డ్ కప్ని అనుకొని రెస్ట్ ఇచ్చారు, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని. గైస్, మీరు ఈ వీడియోని నచ్చారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.